ఈరోజు మనం వినబోతున్న కథ వాళ్ళంతే వీళ్ళింతే. రాసిన వారు పాగోలు చంద్రికా శేఖర్. కూతురు ఇంటి ముందు ఆటో దిగింది అనసూయమ్మ. ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి నడిచింది. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సుమతి, అమ్మా, ఏంటి సడన్గా వచ్చావు, ఫోనన్నా చేయలేదు అంటూ పలకరించింది. ఉస్సూరని సోఫాలో కూలబడుతూ, ఏమో తల్లి, మీ అన్నయ్య సడన్గా క్యాంపుకు వెళ్ళాడు, మీ వదినగారేమో పుట్టింటికి చెక్కేసింది, ఒంటరిగా ఉండలేక నేను ఇలా వచ్చాను, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, నువ్వు రెండిపోతుంది చెప్పింది అనసూయమ్మ. తల్లికి మంచినీళ్ళు ఇస్తూ, అన్నయ్యని కారులో బస్టాండ్లోనన్నా దింపమనకపోయావా అడిగింది సుమతి. ఏమో తల్లి, వాడికి ఎప్పుడూ హడావుడి పనులే, నన్ను దింపడానికి తీరుబడి ఉండదు గాని పెళ్ళంతో షికార్లు కొట్టడానికి మాత్రం తీరుబడి ఉంటుంది ముక్కు చీదింది అనసూయమ్మ. అది సరే, నువ్వు వస్తావని ఫోన్ చేస్తే కనీసం ఆయనను బస్టాండ్‌కి పంపేదాన్ని కదా చెప్పింది సుమతి. అయ్యో, అల్లుడిగారినా? ఇంకా నయమే, ఆయనకు పాపం ఆఫీస్‌లో ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. ఆయన విసిగించుకో. పిల్లలు పిల్లలకు బడి ఒక్క పూటేగా, ఇప్పుడొచ్చేస్తారా అంటుండగానే పింకీ, బంటి అమ్మమ్మ వచ్చింది అని ఎగురుతూ వచ్చి ఆమె మీద పడ్డారు. బంటి గబగబా, అమ్మమ్మ, మాకేం తెచ్చావు అంటూ సంచి బోర్లించాడు. ఏయ్, ఏమిటది, తప్పుగదు, అమ్మమ్మ బ్యాగ్ అలా తీయొచ్చా గద్దించాడు వారిని తీసుకువచ్చిన శ్రీనివాస్. అల్లుడుగారు బాగున్నారా, చిన్నపిల్లలు, వారినేం అనకండి అంటూనే క్రితం రోజు కొడుకు తీసుకొచ్చిన స్వీటు హాటు ప్యాకెట్లు తీసి వారికి ఇచ్చింది. అవి తీసుకుని వాళ్ళు పరిగెత్తారు. భోజనం చేసి శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపు కునుకు తీసి లేచిన తల్లి కూతురు టీ తాగుతూ హాల్లో కూర్చున్నారు. పిల్లలు బయట ఆటలకు వెళ్లారు. మరో గంటకి శ్రీనివాస్ కూడా వచ్చాడు. అందరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. సుమతి, వంటేం చేస్తావు, కూరలున్నాయా అని అడిగాడు శ్రీనివాస్. ఇప్పుడు వంట గింట నా వల్ల కాదు బాబు, అసలే 4 రోజుల నుండి పని మనిషి రాక నానా అవస్థ పడుతున్నా. బండెడు అంట్లు తోమలేక, ఇల్లు శుభ్రం చేయలేక నా నడుము పడిపోతుంది. అందరికీ టిఫిన్ తీసుకురండి చిరాగ్గా అంది సుమతి. అరెరే, ఎంత పని జరిగింది తల్లి, పని మనిషి రావట్లేదా, ఇంటటి చాకరీ నువ్వే చేసుకుంటున్నావా, అందుకేనా వారానికి ఎంత చిక్కిపోయావు. అల్లుడు గారు, ముందు అర్జెంటుగా వేరే పని మనిషిని చూడండి, మా సుమతికి ఈ చాకరీ అలవాటు లేదు బాధగా అంది అనసూయమ్మ. పనివాళ్ళు త్వరగా దొరకట్లేదు అత్తయ్య గారు, నేను చూస్తూనే ఉన్నాను. అయినా 4 రోజులకే మీ అమ్మ ఏం అరిగిపోదులేండి, కాస్త ఒళ్ళన్నా తగ్గుతుంది వెటకారంగా అన్నాడు శ్రీనివాస్. కోపంగా చూసింది సుమతి. ఆ, ఏదో పొడవుగా ఉండేసరికి కాస్త ఒత్తరే కనిపిస్తుంది గాని అది ఒక ఒళ్ళేనా సమర్థిస్తూ అంది అనసూయమ్మ. ఈలోగా పక్కింటి సుబ్బలక్ష్మి గారు వచ్చింది. సుమతి, కొద్దిగా తోడుకి మజ్జిగ ఉంటే ఇవ్వమ్మా అంటూనే అనసూయమ్మ గారిని చూసి, బాగున్నారా, ఎప్పుడొచ్చారు అని పలకరించింది. సుమతి వంటింట్లోకి నడిచింది. బాగానే ఉన్నాను, కూర్చోండి అంది అనసూయమ్మ సోఫాలో కూర్చుంటూ. మీ అబ్బాయి కోడలు బాగున్నారా అడిగింది సుబ్బలక్ష్మి. ఆ, ఏం బాగోలే అమ్మా, మా వాడట క్యాంపుకు వెళ్ళగానే ముసలిదాన్ని ఒంటరిగా ఉంటారని కూడా లేకుండా పుట్టింటికి చెక్కేసింది. ప్రతివారం పుట్టింటికి వెళ్ళవలసిందే. వీడు ఊళ్ళు పట్టుకు తిరుగుతూ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే ఈవిడగారు డబ్బులన్నీ పని మనుషులకు దారబోస్తుంది. ఇంట్లోనే ఉంటుంది, ఆ మాత్రం పని చేసుకోలేదు. అంట్లకి ఒక మనిషి, బట్టలకు ఒక మనిషి ఈసడింపుగా అంది అనసూయమ్మ. మీ కోడలికి పాపం వెంట వెంటనే 2 కాన్పులు అనుకుంటా, 2 ఆపరేషన్లేనేమో కదా సానుభూతిగా అంది సుబ్బలక్ష్మి. ఆ, అయితే మేము నలుగురిని కని కూడా చాకరీ చేసుకోలేదు, మరీ సుకుమారం కాకపోతే మా వాడి అలసి చూసుకునేదంతా అక్కసుగా అంది అనసూయమ్మ. ఈలోగా సుమతి మజ్జిగ తీసుకొచ్చింది. సుమతి, అడగడం మర్చిపోయాను, నిన్న మీరు బయటకు వెళ్తుంటే చూశాను, నీ చీర చాలా బాగుంది, కొత్తదా అడిగింది సుబ్బలక్ష్మి. అవునా ఆంటీ, పెళ్లి రోజుని మా వారు 2000 పెట్టి కొన్నారు ఆనందంగా అంది సుమతి. కొన్నానా, పోరు పెట్టి కొనిపించావా కసిగా పళ్ళు నూరుతూ గొణికాడు శ్రీనివాస్. సరేనండి, ఇక వెళ్ళొస్తా అంటూ పక్క పోర్షన్లోకి నడిచింది సుబ్బలక్ష్మి. అమ్మా, స్నానం చేసి రెడీ అవ్వు, కుందనా సిస్టర్స్లో కిలోల లెక్కన చీరలు అమ్ముతున్నారంట, వెళ్దాం హుషారుగా చెప్పింది సుమతి. ఇప్పుడెందుకు దండగా, మొన్ననేగా 2000 తగలబెట్టి చీర కొనిపించావు కోపంగా అన్నాడు శ్రీనివాస్. అయ్యో, అదేమిటండి అల్లుడు గారు, వచ్చే నెలలో పండుగ ఉందిగా, కొనుక్కొనివ్వండి, ఈ వయసులో కాకుంటే ఎప్పుడు కొనుక్కుంటుంది. అమ్మా సుమతి, నేను ఇంట్లోనే ఉండి వంట పని పిల్లల్ని చూసుకుంటాను గాని మీరిద్దరూ సరదాగా వెళ్ళిరండి చెప్పింది అనసూయమ్మ. త్వరగా రెడీ అవ్వండి హడావుడిగా అంది సుమతి. తప్పనిసరి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. కూతురిని అల్లుడిని సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చింది అనసూయమ్మ. పక్కింట్లో నుండి బయటకు వచ్చింది సుబ్బలక్ష్మి. షాపింగ్కి వెళ్తున్నారా అంటూ. అవును ఆనందంగా చెప్పింది అనసూయమ్మ. మీ ఊళ్ళో బట్టలు ఎక్కడ బాగుంటాయండి మాట వరుసకి అంది సుబ్బలక్ష్మి. అనసూయమ్మ ముఖంలో చకచక రంగులు మారాయి. ఆ, నేనెప్పుడన్నా వెళ్ళి చేస్తేగా, నన్నెవరు తీసుకువెళ్తారు. వాళ్ళు టింగు రంగమ్మని కారులో బజారుకు వెళితే నేను పని మనిషిలాగా ఇంట్లో ఉండి వంట పని పిల్లల పని చూడాలి. ఏడాదికి ఒకసారి ఒక ముష్టి చీర తెచ్చి నా ముఖాన పడేస్తారు.
నచ్చినా నచ్చకున్నా తీసుకోవాలి. ఏం చేస్తాం కర్మ. మా కోడలు మహారాణి మాత్రం టంచనగా ప్రతి పండక్కి చీర కొనుక్కోవాల్సిందే. గబగబా దండకం చదివింది అనసూయమ్మ. పోనీలెండి ఈ వయసులో కాకుండా ఇంకెప్పుడు కట్టుకుంటారు అంది సుబ్బలక్ష్మి. ఆ ఇప్పుడు సంపాదిస్తున్నామని ఒళ్ళుపై తెలియకుండా డబ్బులు తగలబెడితే రేపటి మాట ఏమిటి? అయినా ప్రతి పండక్కి చీర కొనుక్కోవాలని రూలుందా ఏమిటి? చేతులు తిప్పుతూ అంది అనసూయమ్మ. మాట మారుస్తూ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో వంట చెయ్యాలా అడిగింది సుబ్బలక్ష్మి. అబ్బే వాళ్ళు టిఫిన్ తిని మాకు తెస్తామన్నారు. ఏమైనా మా అల్లుడు బంగారం సుమతి చెప్పినట్లు వింటాడు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు సంబరంగా చెప్పింది అనసూయమ్మ. మీ అబ్బాయి కూడా మంచివాడేలేండి ఓదార్పుగా అంది సుబ్బలక్ష్మి. నా కొడుకు మంచివాడేనమ్మా. ఆ మహాతల్లి వాడినలా మార్చేసింది. వాడికి పెళ్ళాం మాటే వేదం. ఆడంగివాడు. పెళ్ళాం చెప్పినట్టల్లా ఆడతాడు. పోనీ వంటన్నా కమ్మగా చేస్తుందా అంటే వారంలో 4 రోజులు టిఫిన్లు కూరలు బయట నుండే. ప్రతివారం పుట్టింటికి వెళ్లాల్సిందే ఉక్రోషంగా అంది అనసూయమ్మ. ఏ మాట ఎత్తిన టాపిక్ కోడల దగ్గరికే వెళ్తుండడంతో సరే కాసేపు మా ఇంట్లోకి రండి ఆహ్వానించింది సుబ్బలక్ష్మి. మళ్ళీ వారం వచ్చినప్పుడు వస్తాలండి. పిల్లలు ఒక్కరే ఉన్నారు. ప్రతివారం రాకపోతే మా అమ్మాయి బెంగపెట్టుకోదు. చిద్విలాసంగా నవ్వుతూ లోపలికి నడిచింది అనసూయమ్మ. పిల్లల్ని తీసుకుని ఆటో దిగింది శిరీష. పెద్దవాడి చేయి పట్టుకుని చిన్నవాడిని ఎత్తుకుని బ్యాగుతో లోపలికి వస్తున్న శిరీషకు ఎదురు వస్తూ ఏంటమ్మా సడన్గా వచ్చావు చంటివాడిని చేతిలోకి తీసుకుంటూ సంబరంగా అంది కాత్యాయిని. ఆయన క్యాంపుకు వెళ్ళగానే మా అత్తగారు కూతురింటికి పోతుందిగా అందుకే ఇలా వచ్చాను. అయినా అన్నయ్య చెప్పలేదా నేను ఫోన్ చేశానని శిరీష విసురుగా అంది. ఆ వాడు కొంపలో ఎక్కడుంటాడు అత్తగారింటికి పోయాడుగా నిరసనగా అంది కాత్యాయిని. అయినా ఎంత ఒకే ఊరైతే మాత్రం ప్రతివారం వెళ్ళాలా నిన్ను ఒంటరిగా వదిలేసి కోపంగా అంది శిరీష. ఆ ఎప్పుడూ ఉండే భాగవతమేగా ఈవిడ శనివారం వెళ్తుంది వీడి సాయంత్రం ఆఫీస్ అవ్వగానే పిల్లిలా అటే పోతాడు. అది సరే గాని ఏంటమ్మా అలా చిక్కిపోయావు క్రితం వారం బాగానే ఉన్నావుగా ప్రశ్నించింది కాత్యాయిని. ఆ ఏం బాగులే ఇద్దరు చంటి పిల్లలతో అవస్థ పడలేక పని మనుషులను పెట్టుకున్నానని మా అత్తగారు కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. మా ఆయన సంపాదనంతో నేను తగలేస్తున్నానట. కూతురికి మాత్రం ఒక్కరోజు పని మనిషి రాకుంటే అల్లాడిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఇద్దరం సరదాగా బయటకు వెళితే ఇక రోజల్లా సణుగుతుంది. ఆవిడ ప్రతివారం కూతురిని చూడాలి నేను పుట్టింటికి వస్తే మాత్రం ఓర్వలేదు. మన పండక్కి చీర కొంటే ఎంత రాద్ధాంతం చేసిందని. ఆవిడకి ఏడాదికి ఒక చీర ఎక్కువ బీరువాల చీరలన్నీ మురిగిపోతున్నాయి. అప్పటికీ కొన్ని కూతురికి చేరవేస్తుంది. ఆ మాట అన్నానని ఒకటే గొడవ. ఆవిడతో చచ్చిపోతున్నాననుకో కుక్క తిప్పుకోకుండా చెప్పింది శిరీష. సరేలే బట్టలు మార్చుకో భోజనాలు చేద్దాం అంటూ శిరీషకి కొత్త కాటన్ చీర ఇచ్చింది కాత్యాయిని. బాగుందమ్మా ఎక్కడిది అడిగింది శిరీష. మొన్న పండగకి అన్నయ్య తెచ్చాళ్లే నువ్వు తీసుకో. ఇంకో 2 చీరలు కూడా ఉన్నాయి అవి కూడా తీసుకెళ్ళు చెప్పింది కాత్యాయిని. తల ఊపింది శిరీష. పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళు పడుకున్నాక తల్లి కూతుళ్ళు అన్నాలకు కూర్చున్నారు. ఎందుకమ్మా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేసావు శ్రమపడి తింటూ అడిగింది శిరీష. ఆ ఏదో నోరు బాగోలేదు మీరు కూడా వచ్చారని చేశాను. మేము ఇంటి కూరలు తినేది 2 రోజులేగా. వారంలో 4 రోజులు ఒంట్లో బాగోలేదనో ఇంకేదో అనో వంకబెట్టి బయట నుండే కూరలు టిఫిన్లు తెప్పిస్తుంది డబ్బులు తగలేసి అక్కసుగా అంది కాత్యాయిని. మరి అన్నయ్య ఏమనడా కోపంగా అడిగింది శిరీష. వాడేమంటాడు వాడంగి వెదవా. పెళ్ళాం తానా అంటే వాడు తందానా. దానిపై ఈగ వాలనివ్వడు చేతులు తిప్పుతూ చెప్పింది కాత్యాయిని. అది సరేగాని క్యాంపు నుండి అల్లుడి గారిని ఇటే రమ్మనకపోయావా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు చెప్పింది కాత్యాయిని. నేను చెప్పక్కర్లేదు. ఎల్లుండి ఆయన ఇటే వస్తారు. నన్ను వదిలి ఆయన 2 రోజులు కూడా ఉండరు. అంతేకాదు నేను ఎక్కువ శ్రమ పడడం ఆయనకిష్టం ఉండదు. రోజు రాత్రిపూట కూరలు, ఉదయం టిఫిను బయట నుండే తెస్తారు. మధ్యాహ్నం మాత్రమే నేను వంట చేసేది. మా అత్తగారు గొణిగినా పట్టించుకోరు తెలుసా? గర్వంగా అంది శిరీష. నా తల్లే నా అల్లుడు బంగారమమ్మ మెటికలు విరుస్తూ అంది కాత్యాయిని. అదండి సంగతి. ఆ కోడలు ఒకింటి కూతురే. ఈ కోడలు ఒకింటి కూతురే. కానీ ఇద్దరు కూతుళ్ళు కూడా ఒక అత్తకు కోడళ్ళే. అత్తలది పాత తరం వాళ్ళలో మార్పు రాదు. కోడళ్ళది కొత్త తరం వీళ్ళు కూడా మారరు. తరతరాలుగా ఈ ఇంటింటి భాగవతాలు ఇలాగే సాగుతున్నాయి. ఏం చేస్తాం? వాళ్ళంతే వీళ్ళంతే.